బీఆర్ఎస్ నేతలు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మరని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాశీ వరకు పొర్లుదండాలు పెట్టినా వారు చేసిన పాపాలు ఎవ్వరూ మరిచిపోరని అన్నారు. మేకవన్ని పులి లాంటి కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తొవ్విన గోతిల్నే మట్టి తీసుడే కాదు బిడ్డ, పండబెట్టి మట్టి కప్పేది కూడా మా బిడ్డలకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ జిల్లా ప్రజల అమాయకులు 2009లో మోసం చేసినట్టే మళ్ళోసారి మోసం చేద్దాం అనుకున్నావని నిన్ను మొలక కూడెత్తనీయం బిడ్డ. ఈ జిల్లాల ఈ వేలాది మంది సాక్షిగా పాలమూరు బిడ్డగా చంద్రశేఖరరావు రాసి పెట్టుకొని డైరీలా పాలమూరు జిల్లాలని జెండాన ఎగరనీయం, గద్దెలు దిగాలే, దిమ్మెలు గూలాలే. ఈ పాలమూరు గడ్డ మీద నీ గుర్తు అనేది ఇక మర్చిపో. నీ గుర్తు నీ ఎమ్మెల్యే అనేది గతమే. భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవనియను. నీ 10 ఏళ్ల పాలన, నా 30 నెలల పాలన, 2.5 ఏళ్ల పాలన ఎప్పుడు చర్చ చేద్దామో చెప్పు. రా అసెంబ్లీకి. నువ్వు శాతనైతే, నీకు పౌరుషం ఉంటే, నీ పేరు చంద్రశేఖరరావు అయితే అసెంబ్లీకి రా. నీ 10 ఏళ్ల పాలన మీద, నా 2.5 ఏళ్ల పరిపాలన మీద చర్చ చేద్దాం. ఓవేళ చర్చలో ఓడితే అక్కడికక్కడ నేను నీకు క్షమాపణ చెప్తా. లేకపోతే నోరు మూసుకొని ఆ ఫామ్ హౌస్ లో బోర్ల బొక్కల వండుకొని నిన్ను అడిగినోళ్ళు లేదు, నిన్ను పట్టించుకున్నోళ్ళు లేదు. నేను సూటిగా బీఆర్ఎస్ కి సవాలు విసురుతున్నా. ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినవో బిడ్డ గానే నువ్వు ఓటు అడగాలి. ఏ ఊర్లో నేను ఇందిరమ్మ ఇల్లు కట్టినో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా. నీకు డిపాజిట్ వస్తే నా పేరే మార్చుకుంటా. మీద బతుక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తాని, ఉద్దండాపూర్లో మునిగినోళ్లకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాని నోరు తెలిస్తే అబద్ధాలు చెప్పి ఇవాళ మేము పనిచేస్తుంటే కాళ్ళల్లో కట్టబెట్టి అడ్డం పడి మా పాలమూరు అభివృద్ధిని అడ్డుకుంటావా? మీరు వచ్చినా, మీరు నడిచినా, మీరు పొర్లినా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మా అక్కలు, మా ఆడబిడ్డలు సాయంత్రం పూట జొన్న రొట్టెలు చేస్తారు. మహబూబ్నగర్లో ఉత్తమన్న సలాకి కాల్చి వాత పెడతారు టీఆర్ఎస్ వాళ్ళకు. ఒక ఆయన పంచగట్టుకొని నేను వైఎస్ఆర్ అంటాడు. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ గాడు, పంచగట్టుకున్నాడు వైఎస్ఆర్ గాడు. ఇట్లనే పంచగట్టుకొని ఊర్లలోకి వస్తే పంచలో తొండలిచ్చి కొడతారు మా ఉద్దండాపూర్ వాళ్ళు. రా, వచ్చి ఉద్దండాపూర్లో పాదయాత్ర చేతురా.